జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలోని ఆర్జికర్ ప్రభుత్వం ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్ 36 గంటలు విరామం లేకుండా పనిచేసి రెస్ట్ తీసుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేని ఒక సెమినార్ హాల్లో ఆ రాత్రి ఉంది. తెల్లారేసరికి శవమై కనిపించింది. దీంతో కొంతమంది ఆ డాక్టర్ది ఆత్మహత్య అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆమెది ఆత్మహత్య కాదు, హత్య. అత్యాచారం కూడా చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులతో పాటు డాక్టర్స్ చెబుతుండడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందనడానికి ఆమె శరీరంలో దాడికి సంబంధించిన సెమన్ 150 గ్రాములు ఉంది అనే విషయాన్ని కోల్కతా హైకోర్టుకు ఆమె తల్లిదండ్రులు పిటిషన్ రూపంలో చెబుతున్నారు. ఈ ఘటన అనేక రకాలుగా క్రూరంగా జరిగిందా అనేది ఆందోళనలు వ్యక్తమవడానికి కారణం. స్వాతంత్ర దినోత్సవం వేళ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి సాధారణ ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. దీనిని ప్రజలంతా కూడా నిర్భయ 2 ఘటనగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వేళ ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యానికి బాధితురాలు బలయ్యింది, ఇంత జరిగినా నిందితుడిని ఎందుకు శిక్షించడం లేదు అనే వాటికి సమాధానాలను ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోల్కతా నగరంలో ఆగస్టు 9న ఆర్జికర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో డ్యూటీ చేసిన డాక్టర్ మృతదేహం అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని చూశారు. ఆమె వయస్సు 31 ఏళ్లు. ఆమె చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్. అయితే ఆమె ఆగస్టు 8న రాత్రి మిగతా జూనియర్ డాక్టర్లతో కలిసి డిన్నర్ చేశారు. అనంతరం రెస్ట్ తీసుకునేందుకు వేరే రూమ్స్ లేకపోవడంతో సెమినార్ హాల్లోకి వెళ్లారు. ఉదయానికి శవమై కనిపించారు. అయితే ఆమె నిద్రలోకి వెళ్ళగానే ఆమె లైంగిక దాడి జరిగింది. ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ఫైట్ చేసింది. ఆమె చేతి గోళ్లలో నిందితుడి చర్మం, రక్త నమూనాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆమె తనను తాను రక్షించుకునేందుకు ఎంత ఫైట్ చేసిందో తెలుసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదైన 6 గంటల్లోనే పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఆ సంజయ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో రాత్రి 3 గంటల నుంచి 6 గంటల వరకు అనుమానాస్పదంగా తిరిగాడని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అలాగే సెమినార్ హాల్లో ఉన్న బిల్డింగ్ లోకి కూడా అతను వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. లోపలికి అతను వెళ్ళినప్పుడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడం, 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ లేకపోవడం గమనించారు. అదే ఇయర్ ఫోన్స్ మృతురాలు పడి ఉన్న చోట ఉన్నాయని పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే పోలీసులకు దొరికిన అతిపెద్ద ఆధారం ఇయర్ ఫోన్సే. అంతేకాదు పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా అతడి రక్త నమూనాలు మ్యాచ్ కావడంతో ప్రాథమికంగా సంజయ్ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అత్యాచారం, హత్య అనంతరం సంజయ్ ఇంటికి వెళ్లి రక్తం అంటిన బట్టలను ఉతుక్కొని హాయిగా నిద్రపోయాడు. అంతేకాకుండా విచారణ సమయంలో నిందితుడి మాటలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. నిందితుడు సంజయ్ నేరం చేశానని ఒప్పుకున్న తర్వాత ఉరి తీస్తారా, తీసుకోండి అని కేర్లెస్ గా చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయని, నిందితుడికి గతంలో 4 పెళ్లిళ్లయ్యాయని చెబుతున్నారు. మరి ఇంతకీ ఎవరి సంజయ్ రాయ్? ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందా అంటే కాదు, పోలీసులే నెలకు 12,000 రూపాయలు జీతం ఇస్తూ పెట్టుకున్న ఉద్యోగి. కోల్కతా పోలీస్ విభాగంలో సివిల్ వాలంటీర్ గా అతను పనిచేస్తున్నాడు. అంటే ట్రాఫిక్ కు సమస్యలు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పోలీసులకు సహాయకుడిగా పనిచేయడానికి సంజయ్ రాయ్ ని అపాయింట్ చేసుకున్నారు. ఇతను 2019 నుంచి కోల్కతా పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పనిచేస్తుండడమే కాదు, ఏ డిపార్ట్మెంట్ లోకి అయినా నేరుగా వెళ్లేవాడు. దీంతో అతనికి ఏ మూలన ఏముందో బాగా తెలుసు. అతను పోలీస్ కాకపోయినా పోలీసు అని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో బెడ్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు కేసులు కూడా నమోదయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఘటన జరగడం కంటే 2 వారాల ముందు అతను ఆసుపత్రిలో ఉండే మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కంప్లైంట్స్ కూడా వెళ్లాయి. ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ మీద భారత న్యాయ సంహిత సెక్షన్ 64, 103 కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో
మమతా బెనర్జీ మీద, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇంత పాశవిక అత్యాచారం, హత్య జరిగితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం మృతురాలి తల్లికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందించారు. జరిగింది అత్యాచారం, హత్య అయితే ఎందుకు ఆత్మహత్య అని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు 1 గంటకు ఆసుపత్రికి చేరుకుంటే డెడ్ బాడీని చూడకుండా అడ్డుకున్నారు. దీనిపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కూతురిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఇంకా 3 నిందితులు ఉన్నారని, వారిని ఎందుకు బయటకు తీసుకురావడం లేదని, అలాగే ఆసుపత్రి సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్నారని విచారణ లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగస్టు 13న కేసును సిబిఐకి అప్పగించింది. తమ కూతురు చావుకు కారణమైన వారిని శిక్షించాలని తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్, ప్రజలు కోరుతున్నారు. దీంతో హత్యగా అనుకున్న ఈ కేసు సామూహిక అత్యాచారం వైపు తిరిగింది. ఇదే నిజమైతే మాత్రం నిర్భయ 2 ఘటనే. నిర్భయ ఘటన బస్సులో జరిగింది. అక్కడ ఆమె అర్ధనాదాలు వినేవారు లేరు. కానీ ఇక్కడ అలా కాదు. ఇది కోల్కతాలోనే పెద్ద ఆసుపత్రి. అలాగే నిత్యం పేషెంట్లతో, సిబ్బందితో రద్దీగా ఉండే ప్రాంతం. అంతేకాదు అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. అలా ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం అంత దేశం మొత్తం తలదించుకోవాల్సిన క్రూరమైన ఘటనగా మిగిలిపోతుంది. అందుకే దేశంలో ఉండే మహిళా డాక్టర్లు, హెల్త్ వర్కర్లు అనే కాదు, ఇంటి నుంచి బయటకు వెళ్లే వర్కింగ్ ఉమెన్ వెన్నులో వణుకు పుట్టించే ఘటన. ఈ ఘటనలో నిజంగా మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడుతుందా అనే అనుమానం రావడానికి ప్రధాన కారణం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. అతడు ఈ సంఘటన జరిగిన వెంటనే రిజైన్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వేరే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంత పెద్ద ఘటన జరిగితే అతని మీద చర్యలు తీసుకోకుండా వేరే కాలేజీకి ఎందుకు పంపించింది అని ప్రశ్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. అయితే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ చెబుతున్న ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. అలాగే కాలేజీ స్టూడెంట్స్, సిబ్బంది అంతా ఆందోళనలు చేస్తుంటే అత్యాచారం జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే గోడలను కూల్చివేశారు. దీంతో ఆధారాలను చెరిపేసేందుకు కూల్చివేతలు చేపట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ ఘోష్ వ్యవహారాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టింది. లాంగ్ లీవ్పై వెళ్లాలని సూచించింది. అలాగే విద్యార్థుల ఆందోళనలను కోర్టు సమర్థించింది. అలాగే ఘటనను సిబిఐకి అప్పగించింది. తప్పకుండా న్యాయం జరుగుతుందని, డాక్టర్స్ అందరూ కూడా విధుల్లో చేరాలని సూచించింది కోర్టు. ఈ ఘటన డాక్టర్స్ ఎంత వల్గర్గా ఉన్నారనేది, ఇందులోనూ ఉమెన్స్ ఇంకెంత వల్గరబుల్గా ఉన్నారనేది తెలియజేస్తోంది. ఇవాళ దేశంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 డేటా ప్రకారం ఒక్క రోజున సగటున 86 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఆన్ రికార్డ్ నమోదవుతున్నవే 86. ఎఫైర్కు నోచుకోనివి వందల్లోని అని చెప్పాలి. అలాగే ప్రతి గంటకు 46 మంది దాడులను ఎదుర్కొంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ రిపోర్టు ప్రకారం 2024లో ఇప్పటి వరకు 900 అత్యాచార కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి ఎన్నో. మగవాళ్ల కోసమే అన్ని అనుకునే పురుషాధిక్య భాషాజాలం ఉన్న సమాజం మనది. పెంపకంలో కావచ్చు, మరేదైనా కావచ్చు, ఆడవాళ్లను కేవలం ఒక యాంగిల్లో చూస్తున్నారు. అందుకే పసి పిల్లలకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనాడు మహాత్మా గాంధీ మహిళ అర్ధరాత్రి 12 గంటలకు కూడా మహిళ రోడ్డు మీదకు వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఆనాడు గాంధీ చెప్పిన మాటలే నిజమని అనిపిస్తుంది. మనకు ఇంకా నిజమైన స్వాతంత్రం రాలేదేమో. నిజమైన స్వాతంత్రం రాకున్నా మనం ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇకనైనా మగవారిని కన్న తల్లిదండ్రులారా మీ పిల్లలను బంధాలు, బంధుత్వాలు, విలువలతో పెంచండి.